తెలుగులో ప్రచారంలో ఉన్న నానుడి ఒకటుంది. మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు అని. మొత్తంగా లబ్ధి మాత్రమే వాళ్ళకు కావాలన్నమాట. అందరికీ తెలిసిన మాటే ఇది. ఏపీలో కూటమి సర్కారు పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. అధికారం మాత్రం అందరికీ కావాలి. సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆ భారం సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే భరించాలి. పదవులు పంచుకోవడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజలకిచ్చిన వాగ్దానాల విషయంలో కనిపించడం లేదు. ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టో విడుదల సమయంలోనే ఈ తేడా కనిపించింది. బీజేపీ హామీల విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి సిద్ధం కాలేదు. చివరికి మేనిఫెస్టో కాపీని కూడా ఆ నాయకులు ముట్టుకోలేదు. అన్ని హామీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే తాము బాధ్యులమని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, పదవులు పంచుకున్నారు, మంత్రి సీట్లు, ఇతర నామినేట్ సీట్లను కూడా తీసుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 హామీలపై చెలరేగిన వివాదం విషయంలో మాత్రం కేవలం సీఎం చంద్రబాబు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. ఆయన మాత్రమే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన ఒక్కరే స్పందించాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నదే అసలు ప్రశ్న. ఇది తమ్ముళ్ల నుంచి వస్తున్న ప్రశ్న. అధికారం కలిసి పంచుకున్నప్పుడు సమస్యను కూడా కలిసే బాధ్యత పంచుకోవాలన్నది వారి అభిప్రాయం. ఎన్నికల సమయంలో తాము పథకాలు ప్రకటించలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది మొత్తానికే ముప్పు తీసుకొస్తుందని అంటున్నారు పరిశీలకులు. పథకాల మాట ఎలా ఉన్నా ఇప్పటి వరకు కూటమి చేసిన మంచినైనా పార్టీలు కలిసికట్టుగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి. జనసేన, బీజేపీ నేతలు ముందుకు కదలాలి. రాష్ట్ర పరిస్థితిని చంద్రబాబు ఒక్కరే వివరించడం ద్వారా ప్రజలకు అర్థమైనా కాకున్నా అందరూ కలివిడిగా ప్రజలను కలిసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తే దానివల్ల వచ్చే పాజిటివిటీ వేరేగా ఉంటుంది. కానీ ఆ దిశగా కూటమి పార్టీలు ప్రయత్నించడం లేదు. బీజేపీ విషయానికి వస్తే అసలు మేనిఫెస్టోతో తమకు ఏమీ సంబంధం లేదన్నట్టే ఎన్నికలకు ముందు వ్యవహరించింది. తరువాత కూడా అలానే ఉంది. పింఛన్ల పంపిణీలోనూ బీజేపీ నేతలు ఎక్కడా పాల్గొనడం లేదు. ఇక జనసేన నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరును వివరించడంలో విఫలమవుతున్నారు. ఒక్క పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రజల మధ్య కనిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇతర నేతలు ఎందుకు కదలడం లేదన్నది కీలకం. ఇప్పటికైనా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ సానుకూలతలు వివరించడంతో పాటు పథకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా కూటమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. స్టార్ హీరోలైనా సరే ఎప్పుడు ఒకే లుక్ లో, ఒకే గెటప్ లో కనిపిస్తే బోర్ అయిపోతారు ఆడియన్స్. అందుకే ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి కొత్త కొత్త క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు హీరోలు. స్టార్ హీరోలు కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు. కొత్త లుక్ తో పాటు ఇప్పటి వరకు కెరియర్ లో చేయని సరికొత్త క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న క్యారెక్టర్ కార్తికేయుడు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ క్యారెక్టర్ పై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు పుష్పలో స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన బన్నీ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ క్యారెక్టర్ పై చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు పుష్పలో స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన బన్నీ త్రివిక్రమ్ సినిమాలో కార్తికేయుడిగా నటిస్తున్నాడంటూ రూమర్ బాగా వినిపిస్తోంది. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళి సినిమాలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రాజమౌళి ఏ హీరోనైనా డిఫరెంట్ గా చూపిస్తారు. కాబట్టి ఈ సినిమాలో మహేష్ బాబుని జంగిల్ మ్యాన్ గా చూపించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అమెజాన్ అడవుల అడ్వెంచర్ యాక్షన్ ను డ్రామా కాబట్టి కౌబాయ్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఇప్పటికే మహేష్ ఇప్పటి వరకు ఎప్పుడూ కనపడని కొత్త లుక్స్ లో ఫుల్ జుట్టు, గడ్డంతో కనిపించి ఫ్యాన్స్ కి హైప్ ఇచ్చారు. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో చరణ్ క్యారెక్టర్ గురించి కూడా చర్చ జరుగుతోంది. రంగస్థలం, గేమ్ చేంజర్, RRR, మగధీర ఇలా చాలా సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించిన చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో ఏం క్యారెక్టర్ చేస్తున్నాడో అంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాస్టిక్ లుక్ లో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ లా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో ఉన్నాడు చరణ్. ప్రభాస్ అప్కమింగ్ సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. మారుతి సినిమా హారర్ థ్రిల్లర్ కావడం అందులో
తాత పాత్ర పోషిస్తున్నాడు. అలాగే స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా హను రాఘవపూడి సినిమాలో ఆర్మీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఇలా ఆ సినిమాకు కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఎన్టీఆర్ యాక్షన్ అవతార్ ని ఎలివేట్ చేసేలా గట్టిగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దేవరాలో ఆల్రెడీ ఎన్టీఆర్ సీరియస్ యాక్షన్ లుక్ చూశారు ఆడియన్స్. అయితే అంతకు మించి ఎన్టీఆర్ ని పవర్ఫుల్ రోల్ లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న డ్రాగన్ లో మాఫియా డాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇలా స్టార్ హీరోలంతా తమ అభిమానులను మెప్పించడానికి రాబోయే సినిమాల్లో కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు. ఆ లుక్స్ కోసం బాగానే కష్టపడుతున్నారు కూడా. సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ఎన్ని రకాలుగా ప్రక్షాళన చేసినా పరిశ్రమలో తీరు మాత్రం మారదు. సినిమా మోజుతో పరిశ్రమలోకి వచ్చే ఆడవారి విషయంలో వ్యవహరించే తీరు అంగడి సరుకుకున్న దారుణంగా ఉంటోంది. ఆ మధ్య మీటూ అంటూ ఏదో ఉద్యమం, తరువాత మలయాళ పరిశ్రమలో మహిళ విషయంలో ఓ కమిషన్, చాలా మంది హీరోయిన్లుగా రిటైర్ అయిన తరువాత కాస్టింగ్ కౌచ్ అంశంలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పడం, ఇవన్నీ ఏమయ్యాయని అడిగేవారు కానరారు. అప్పటికి అదో వార్త మాత్రమే. 4 రోజుల హడావిడి తరువాత అంతా సైలెంట్. అవకాశాలు వెతుక్కునే ప్రజెంట్ హీరోయిన్లు నోరు తెరిస్తే అవకాశాలు పోతాయని భయం. తెరమరుగైన వారు చెప్పినా వారి మాటలకు విలువలేదు. ఇప్పుడు కొత్తగా మరో అంశం తెరమీదకు వచ్చింది. అవకాశాలు ఇప్పిస్తే కమిషన్ ఇవ్వాలట. ఫాతిమా సనా షేక్ ఆ మధ్య వచ్చిన శ్యామ్ బహదూర్లో ఇందిరాగాంధీ పాత్ర చేసి మెప్పించింది. బాలనటిగాను చేసింది. ముంబైలోనే పుట్టి పెరిగింది. దంగల్, తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి చిత్రాలే కాదు, ఓ తెలుగు సినిమా కూడా చేసింది. ప్రస్తుతం 4-5 హిందీ సినిమాలు చేతిలో ఉన్నాయి. కెరియర్ బాగానే నడుస్తోంది. ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉంది. మ్యూజిక్ వీడియోలు, టీవీ సిరీస్లు, ఏ ఛాన్స్ వస్తే అది చేసుకుంటూ పోవడమే. ఎక్కడో మాట్లాడుతూ తెలుగు నిర్మాతల కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. అవకాశం ఇస్తే ఎవరెవరితో గడపాలో కూడా ఓ నిర్మాత పేరు చెప్పాడట. తెలుగు ఫీల్డ్లో కాస్టింగ్ కౌచ్ గురించి నిర్మాతలు స్వేచ్ఛగా స్ట్రైట్ గా అడిగేస్తారని, ముందుగానే షరతులు పెట్టేస్తారని చెబుతోంది. సినిమా ఫీల్డ్ లో ఆడదాన్ని ఎలా అంగడి సరుకుగా ట్రీట్ చేస్తారో ఎన్ని కథల్లో ఫాతిమాను అలా అడిగిన నిర్మాత ఎవరో చెప్పలేదు. ఆ కాస్టింగ్ కౌచ్ విషయం చాలా రోజులుగా ఉన్నది. ఆమె చెప్పిన ఇంకో విషయం కొత్తగా ఉంది. ముంబైలో కొత్త తారల్ని హిందీలో గాని ఇతర భాషల్లోకి పరిచయం చేస్తే వాళ్లకు ఇచ్చే పారితోషికం నుంచి 15% వరకు రిఫరెన్స్ పేరిట కాస్టింగ్ డైరెక్టర్స్ లాగేసుకుంటారట. దీన్ని ఎలా అనాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారమే అది కావచ్చు. అలా అంటే మన ఐటీ కన్సల్టెన్సీ సంస్థలు విదేశాల్లో ఉద్యోగం పేరుతో బయటకు పంపి వారి జీతం నుంచి 20% ఓ 2 ఏళ్ల పాటు లాగేసుకుంటారు. పంపినందుకు చార్జెస్ వేరుగా వసూలు చేస్తారు. అంతకన్నా ఇది కొంచెం బెటర్. ఒకసారి ఈ తారలు ఆయా భాషల్లో క్లిక్ అయ్యాక వాళ్ళ సొంత మేనేజర్లే తదుపరి ఛాన్సుల్ని డీల్ చేస్తూ ఉంటారు. నిజానికి కాస్టింగ్ కౌచ్, రిఫరెన్స్ కమిషన్లు, ఎక్స్ట్రా అన్ని తెలిసే బోలెడు మంది ఈ ఫీల్డ్ లో నుంచి అవకాశాల కోసం ప్రయాస పడుతూనే ఉంటారు. వీళ్ళ అవసరాన్ని ఇక అందరూ దోపిడీ చేసేవాళ్లే. ఈసారి ఫాతిమా చెప్పింది అంతే తేడా. అమెరికా ఫస్ట్ నినాదంతో మొదలైన ట్రంప్ కొత్త పరిపాలన అవలంబించే విధి విధానాలను ఎదుర్కోవడానికి భారత్ ఏ విధంగా సంసిద్ధం అవుతోంది అన్నది ఆసక్తికరం. వివిధ దేశాలపై గణనీయమైన సుంకాలను విధించాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత విధాన నిర్ణేతలు ఆల్టర్నేటివ్స్ తయారు చేసుకుంటున్నారని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి. సో వాటిని పక్కన పెడితే 15% కార్పొరేట్ పన్ను, ఆర్థిక నియమ నిబంధనలను పూర్తిగా సడలించడం జరుగుతోందని చేసిన ట్రంప్ వాగ్దానం పెట్టుబడికి అమెరికాను చాలా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తుంది. దానితో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి అంతర్జాతీయ పెట్టుబడులు నిష్క్రమించే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో ఆవిర్భవిస్తున్న మార్కెట్లు చెందిన స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు క్షీణించడం ఇప్పటికే కనిపిస్తుంది. ట్రంప్ విచ్ఛిన్నకర విధానాల ప్రభావం నుంచి తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి చైనా ఇటీవల $400 బిలియన్ మించిన మొత్తంతో ఒక ఉద్దీపన ప్రణాళికను ప్రకటించింది. చైనాలా భారతదేశం అటువంటి ముందస్తు ప్రకటన చేయలేదు. ట్రంప్ విధానాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై భయపడేంత కఠినంగా ఉండదని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు విడదీయలేనంతగా అనుసంధానించబడి పరస్పరం ఎంతగా ఆధారపడి ఉన్నాయంటే అమెరికా ఒక చైనాను మాత్రమే తన ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నా అది అనివార్యంగా అనేక ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతదేశాన్ని అత్యధిక సుంకాలను విధించే దేశాల్లో ఒకటిగా డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా
పేర్కొన్నందున భారతదేశం ఆందోళన చెందాల్సిన అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. దేశీయ తయారీని, ఉపాధిని ప్రోత్సహించడానికి దిగుమతి సుంకాలు గణనీయంగా పెంచారు. స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం నిష్పత్తి దశాబ్దాల కాలంగా స్తబ్దుగా ఉంది. యువత నిరుద్యోగం కూడా వేగంగా పెరిగింది. ట్రంప్ పాలన తీసుకువచ్చిన పెద్ద అనిశ్చితితో పాటు అనేక దేశీయ, ప్రపంచ స్థాయి సమస్యల పట్ల విధానాల రూపకర్తల అంతిమ ప్రతిస్పందనను రాబోయే బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. తాజా త్రైమాసికంలో ఊహించని రీతిలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనా 5.4% పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ గందరగోళంలోకి వెళ్లింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో భారతదేశం చివరకు స్థిరంగా కోలుకునే మార్గంలో ఉందని ప్రకటించడం విధానాల రూపకర్తలను, స్టాక్ మార్కెట్లను భయపెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మందగమన దశలో ఉందని స్విస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు యూబీఎస్ 15 రోజుల క్రితం విడుదల చేసిన ఒక తాజా అధ్యయనం పేర్కొంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా మీడియానుద్దేశించి చేసిన ప్రసంగంలో చైనా గురించి సామరస్యపూర్వకంగా మాట్లాడారు. అమెరికాలో టిక్ టాక్ ప్లాట్ఫామ్లో 50% భాగస్వామ్యం కలిగి ఉండాలనే తన కోరికను వ్యక్తం చేశారు. 2020లో లడఖ్లో చైనా సరిహద్దు అతిక్రమణ తరువాత నిషేధించబడిన భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా టిక్ టాక్ వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ట్రంప్ చైనాతో భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుండగా భారతదేశానికి ఎటువంటి వ్యూహం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ట్రంప్ తన మేనిఫెస్టోలో చైనాపై 60% దిగుమతి సుంకాన్ని విధిస్తానని బెదిరించినప్పటికీ 10% ప్రారంభ అదనపు సుంకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనికి విరుద్ధంగా ఫిబ్రవరి 1 నుండి తన దీర్ఘకాల వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై 25% దిగుమతి సుంకాన్ని విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని వ్యవస్థీకృత ఇతర దీర్ఘకాలిక బలహీనతలను ముందుగానే పరిష్కరించుకోవాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయంలో కర్ణాటక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. జయలలితకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయని పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు ఆస్తులు ఎన్నో ఉన్నాయి. భూముల, బంగారం వంటి వాటితో వాటి మార్కెట్ విలువ 4,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఒక అంచనాగా వినిపిస్తుంది. అయితే దీనిపై వాదనలు విన్న బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఈ ఆస్తులు వారసులకు చెందవని, తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని ప్రకటించింది. వచ్చే నెల 14, 15 తేదీల్లో వాటికి అప్పగించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవివాహిత. ఆమెకు వారసులు లేరు. అయితే సహజంగా ఆమె ఆస్తి తమకు చెందాలంటే జయలలిత సోదరి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీపక్లు తాము జయలలిత వారసులమని చెప్పారు. ఆ ఆస్తి తమకే దక్కాలంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జయలలితకు ఉన్న ఆస్తులు వారసత్వంగా తమకే చెందుతాయని వారి తరపున న్యాయవాదులు వాదించినా ఫలితం లేకుండా పోయింది. జయలలిత సినిమా నటిగా, రాజకీయంగా 1000 కోట్ల ఆస్తులను సంపాదించారు. కానీ ఆమె మాత్రం వీలునామా ఎవరికీ రాయలేదు. భూములు, బంగారు ఆభరణాలు. దీంతో కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం మాత్రం జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే చెందాలని తీర్పు చెప్పింది. జయలలితకు 1500 ఎకరాల భూమి ఉంది. 27 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో పాటు వజ్రాభరణాలు, వస్త్రాలతో పాటు అనేక వస్తువులను తమకు అప్పగించాలని వారసులం తామేనని దీపక్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 900 కోట్ల రూపాయలు ఉంటుందని, అయితే మార్కెట్ విలువ మాత్రం 4000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. మరి జయలలిత వారసులు దీనిపై ఏం చేయనున్నారన్నది తెలియాల్సి ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నీళ్లు నిజాలు పేరిట జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటికే జాగృతి తరపున పోరాటం చేస్తున్న కవిత ఇప్పుడు ప్రాజెక్టుల అంశాన్ని అందుకోవడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యపరుస్తోంది. కవిత మెల్లగా బీఆర్ఎస్ కు పోటీగా రాజకీయ ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాల సమయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన తెలంగాణకు చెందిన సంస్కృతుల్ని ప్రజల్లోకి మళ్లీ తీసుకువెళ్లేందుకు జాగృతిని ఏర్పాటు చేశారు. బతుకమ్మ సహా పలు కార్యక్రమాలను విరివిగా నిర్వహించి మహిళల్ని ఉద్యమంలోకి వచ్చేలా చేయగలిగారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వం తెలంగాణ జాగృతికి బతుకమ్మ ఉత్సవాలకు నిధులు కూడా కేటాయించింది. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చిన తరువాత
తరువాత తన తెలంగాణ జాగృతిని కూడా కవిత భారత జాగృతిగా మార్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేశారు. జైలుకెళ్లిన తరువాత బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత జాగృతి సైలెంట్ అయిపోయింది. కవిత తిహార్ జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన తరువాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఆ తరువాత మళ్లీ రాజకీయ పోరాటం ప్రారంభించారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైందని వెలుగులోకి వచ్చినప్పుడు మోదీపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. అప్పటి నుంచి యాక్టివ్ అయ్యారు. తరువాత జాతీయ అంశాల కన్నా రాష్ట్ర అంశాలనే తీసుకుని పోరాటం చేస్తున్నారు. ముందుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ ప్రకటించింది. ఆ మేరకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఆమె పోరాటం చేశారు. మేధావులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రిజర్వేషన్ పెంచిన తరువాతనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత తాజాగా ప్రాజెక్టుల అంశాన్ని జాగృతి తరపున తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టాలని అనుకుంటోంది. బీఆర్ఎస్ ఈ అంశంపై విమర్శలు చేస్తోంది. రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అంటోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కన్నా ముందుగా జాగృతి తరపున నేలపై చర్చా వేదికలతో పోరాటం ప్రారంభించారు. ముందు మరింత ఎక్కువగా ఈ అంశంపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. కవిత ఏదైనా భారత రాష్ట్ర సమితి తరపున చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా జాగృతి తరపునే చేస్తున్నారు. స్పేస్ లేకపోయినా తనకు తాను సృష్టించుకొని పోరాటం చేస్తున్నారని అంటున్నారు. ఈ అంశమే బీఆర్ఎస్ లోనూ ఆసక్తికరంగా మారుతోంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 సందర్భంగా చోటు చేసుకున్న ఒక పరిణామం సామాన్యులను నివ్వెరపోయేలా చేస్తుంది. పెట్టుబడులు సమీకరణ గురించి వివిధ రాష్ట్రాల నేతలు చెబుతున్న వాటిపై ఏ స్పష్టత లేదని వారే అంగీకరించే పరిస్థితి కనిపిస్తోంది. ఒక విధంగా పారిశ్రామికవేత్తలకు నేతలకు అదో ఆటవిడుపుగా మారింది. ఈ మాట మనం చెబుతున్నది కాదు, బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ రిపోర్టు. మరి ఇంతకు ఆ షాక్ ఏంటో తెలుసా? అవును, దావోస్లో ఇటీవల 5 రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ఇందులో వాతావరణ మార్పులు, 4వ పారిశ్రామిక విప్లవం, ప్రపంచ భద్రతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గ్రీన్ ఎనర్జీ అనేవి కీలక అంశాలుగా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలోనే మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ మీడియా డైలీ మెయిల్ ఈ సంచలన విషయం తెరపైకి తెచ్చింది. ఈ 5 రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని, లైంగిక పరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, వీటితో పాటు లింగ మార్పిడి, మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. సుమారు 3000 మంది వ్యాపార పారిశ్రామిక ప్రముఖులు, నాయకులు హాజరైన వేళ ఈ తరహా కథనాలు తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. దావోస్లో జరిగే సదస్సుకు వచ్చే ప్రముఖులను దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ డేయూ పేఫర్ పేరిట ఓ వెబ్సైట్ ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఒకసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని, కేవలం 90 మంది కస్టమర్లు 300 మంది అమ్మాయిలను బుక్ చేసుకున్నారని డైలీ మెయిల్ తెలిపింది. అమ్మాయిలను బుక్ చేసుకోవడంలో ఈ ఏడాది రికార్డు అట. అంటే గతంలోనూ ఇవి కామన్ గా జరిగేవి. డైలీ మెయిల్ స్టోరీ. గతేడాది 170 మంది బుక్ చేసుకుంటే ఈసారి ఏకంగా 300 మందిని బుక్ చేసుకున్నారని, బుకింగ్స్ లో ఇది సరికొత్త రికార్డు అని చెప్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఒకే బుకింగ్ లోను సుమారు 6,000 పౌండ్లు, మన కరెన్సీలో అయితే 6 లక్షలు సంపాదించారట. బుకింగ్ వ్యవధి 4 గంటలు. దావోస్ ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్ లో ఈసారి ఏజెన్సీలు అన్ని కలిపి సుమారు 900 కోట్ల రూపాయలు సంపాదించాయట. ఏం చేద్దాం ఈ కాకమ్మ కబుర్ల నేతలను.